అనేటువంటిది ప్రజలను మా అంటే ఒక విధంగా ఏంటంటే మమ్మల్ని చులకన చేయడం తప్ప అది ఏం లేదు. కానీ అంటే ప్రజల ముందు కానీ ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి ఇది వెళ్తుంది. 1000 కోట్లు రిలీజ్ చేస్తారు, 1000 కోట్లు రిలీజ్ చేస్తారు ప్రజలు చివరికి వాళ్ళు కూడా మంత్రులు తర్వాత ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళ జీతాలు ఆపుకునే మేము ఇస్తాం మీకు అని అంటున్నారు. అది వాళ్ళు ఆ విధంగా ఏంటంటే ప్రజల ముందు మమ్మల్ని చులకనగా చూసేందుకు తప్ప అది ఏం కార్యక్రమం కాదు. వాళ్ళు తగ్గించుకున్నా మాకు వచ్చేటువంటి కేవలం 2 కోట్ల ఎంతమందికి ఇవ్వగలుగుతారు? మీరు ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఒక 4కి ఇవ్వగలుగుతారు అంతే. ప్రతి నెల 4 చొప్పున అన్నప్పుడు ఎంతమందికి ఇప్పుడు 18,000 మందికి ఎప్పుడు మీరు చెల్లించగలుగుతారు? తర్వాత ఆ విధంగా మీరు 18,000 కోట్లు అని ఆ విధంగా 6,000 కోట్లు మేము 100 రోజులు చెల్లిస్తామని మీరు మంత్రుల కమిటీ అన్నారు. తర్వాత 4వ తేదీన అన్నారు. తర్వాత చివరికి 1వ తేదీన బట్టి విక్రమార్క గారు జేఏసీ వాళ్ళతో మీటింగ్ పెట్టారు. తర్వాత తెల్లవారే మళ్ళీ మే 2వ తేదీన ముఖ్యమంత్రి గారు జేఏసీ వాళ్ళతోటి సమావేశం అయ్యారు. దానిలో వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంది? 4 హామీలు అనేటువంటిది. 4 హామీలు ఇచ్చారు. 4 హామీలకు ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులకు 6,000 కోట్లు 100 రోజుల్లో చెల్లిస్తాం. 6,000 కోట్లు 100 రోజుల్లో 100 రోజుల్లో చెల్లిస్తాం. దానికి ముఖ్యమంత్రి గారు వాయిస్ కూడా మనకు వినిపించడం జరిగింది. అన్ని ఛానల్స్ లోపల తర్వాత వాట్సాప్లలో కూడా రావడం జరిగింది. నేను 6,000 కోట్లు మీకు ఇస్తున్నాను, మీరు ఏ విధంగా పంచుకుంటారో పంచుకోండి, తర్వాత ఏ విధంగా ఇస్తారా అన్నారు. ఇవ్వడానికి ఎవరు? ప్రభుత్వం వద్ద మీకు మా లెక్కలు ఉన్నాయి. ఎంతమంది రిటైర్డ్ అయ్యారు ఇప్పటి వరకు, వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఎంత అనేటువంటి ఆ లెక్కలన్నీ కూడా మీ దగ్గరే ఉన్నవి. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది మీరే. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను ఎవరికి అప్పగించారు? టీజీఏసీ వాళ్ళకి అప్పగించారు. టీజీఏసీ వాళ్ళు ఎవరు? వాళ్ళ సర్వీస్ లో ఉన్న వాళ్ళు. వాళ్ళ మా యొక్క బాధలు ఏం తెలుస్తాయి వాళ్ళకి? దానిలో పెన్షనర్స్ సంఘాల నుంచి మనకు బాధిత సంఘాలుగా బాధిత సంఘ నాయకులుగా మాకు ప్రాతినిధ్యం దాంట్లో కల్పించలేదు. మరి వాళ్ళకి కూడా మీరు వినతిపత్రం ఇవ్వాల్సింది కదా. వాళ్ళకి ఇచ్చాము టీజేఎస్ వాళ్ళకి ఇచ్చాము. గవర్నమెంట్ కు ఇస్తే వాళ్ళకు ఎప్పుడు కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. తర్వాత మా రెప్యుటేషన్ అటువంటి తీసుకోలేదు. తర్వాత టీజేఎస్ వాళ్ళకు ఆ యొక్క బాధ్యతను అప్పగిస్తే వాళ్ళు ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 సంవత్సరాల పీరియడ్ లోపల వాళ్ళకు మారం జగదీశ్వర్ గాని తర్వాత ఏలూరు శ్రీనివాసరావు గాని వాళ్ళు ఉద్యోగులకు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఆ మేరకు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈ వాళ్ళ యొక్క కార్యరూపం గాని వారి యొక్క వైఖరి కానీ మేము గమనించిన మేరకు వారు మాకు రిటైర్డ్ వాళ్లకు ఏమాత్రము సహాయం అందించరు, మా బకాయిలు చెల్లించరు. కాబట్టి వాళ్ళ మీద బాధ్యత పెడితే ఎట్లా? బాధ్యత ఉద్యోగులుగా, రిటైర్డ్ ఉద్యోగులుగా మమ్మలను దాని లోపల తీసుకొని మరి మాతోటి తర్వాత చీఫ్ సెక్రటరీ, తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ, తర్వాత ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కలిసి ఒక కార్యక్రమం అనేటువంటిది దాన్ని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. అది ఎట్లా చెల్లిస్తారు? మరి 100 రోజుల లోపల 6,000 కోట్లు అని మంత్రుల కమిటీ అంటారు, తర్వాత మీరు అంటారు. 23వ తారీఖు నాడు 100 కోట్లు 100 రోజులు అని అంటారు. మళ్ళీ మే 2వ తేదీన కూడా 100 రోజులే. అంటే ఎప్పుడు చూసినా 100 రోజులే. 100 రోజులు ఎప్పుడు చూసినా కానీ మిగతా హామీలు కూడా 100 రోజుల్లో మేము చెల్లిస్తాము చేస్తామని ప్రకటించుకుంటూ వస్తున్నారు. హామీలు నెరవేరుస్తామని. ఇది కూడా 100 రోజులేనా? ఎప్పుడు చూసినా 100 రోజులు అవుతుందా? 100 అనేటువంటిది. కాబట్టి ఆ 100 రోజులు అనేటువంటిది ఆ విధంగా మమ్మలను మళ్ళీ తిరిగి మోసం చేసి అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ 1000 కోట్ల అనేటువంటిది ఏ విధంగా మేము జీపీఎఫ్ అక్టోబర్ 2025 వరకు చెల్లించామని ప్రభుత్వం ప్రకటించుకున్నదో, ఈ 6,000 కోట్లు కూడా అంటే నెలకు 2,000 కోట్ల చొప్పున ఇస్తారనుకోండి. 3 నెలలు 100 రోజులు అంటే 3 నెలల 10 రోజులు అయితే 10 రోజులు గడిచిపోయింది. కాబట్టి 3 నెలల లోపల నెలకు 2,000 కోట్ల చొప్పున మీరు ఇస్తారనుకోండి. అది ఇచ్చేటువంటి ఎవరికి ఇస్తారు మీరు? ఈరోజు ఈ టీజేఏసీని నడిపించేటువంటి ఇద్దరు మారం జగదీశ్వరు, ఏలూరు శ్రీనివాసరావు గారు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తారు. ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళకే ఆ యొక్క అమౌంట్ ముడతది తప్ప మా బాధితులకు ఎవరికి కూడా న్యాయంగా రాదు. ఇది వరకు ఇలాంటి పరిస్థితి లేదు కదా అసలు. డైరెక్ట్